హాయ్ హలో నమస్తే. నేను మీ ఉమా మహేశ్వరి. నేను మీకు చెప్తున్నాను ప్రతిలిపి నుండి హద్దులు లేనిది ప్రేమ 4వ భాగం రిటర్న్ బై పైడిమర్రి సూర్యశ్రావణి. మన కథలోకి వెళ్ళబోయే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి రొమాంటిక్ కథల్ని హాయిగా వినేయండి. ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా. లిల్లీ, అవును, ఆమెను చాలా రోజులుగా అదే నలుగురు వ్యక్తులు వెంబడిస్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఎన్నిసార్లు తను తప్పించుకోగలదు? ఎందుకు ఆమె ఆలోచించడం లేదు? తన సవితి తల్లి పెట్టిన బాధలకి ఆమె ఆలోచన శక్తినే మర్చిపోయింది. నిత్యం తన పని తాను చేసుకుని వెళ్ళడం తప్ప తన చుట్టూ ఏం జరుగుతోందని తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని ఆమె ఎప్పుడో మర్చిపోయింది. కట్ చేస్తే సార్థక్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఒక సౌండ్ ప్రూఫ్ గది అది. గదంతా ఆర్తనాదాలతో మారుమోగిపోతోంది. వారి కేకలు గదంతా ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. ఈ క్షణమో మరుక్షణమో వారి ఊపిరి ఆగిపోతుందేమో అనేంతలా వారు దెబ్బలు తింటున్నారు. జేమ్స్ అడుగుతున్నాడు, చెప్పండి, ఎందుకు మీరు ఆమెను వెంబడిస్తున్నారు? అతను గట్టిగా అరిచాడు. అందులో ఒక వ్యక్తి వణికిపోతూ, మాకేం తెలీదు, మమ్మల్ని వదిలేయండి సార్ అని బతిమలాడుతున్నాడు. జేమ్స్, అయితే నేనేం చేయలేను. మీ తలరాతలో మీకు చావు రాసిపెట్టి ఉంటే అని ఒక డ్రిల్లింగ్ మిషన్ తీశాడు. ఆ శబ్దానికి వారి గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. వద్దు 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 సార్, మమ్మల్ని క్షమించండి, నేను చెప్తాను. ఆమెను లైంగికంగా హింసించమని మాకు డబ్బులు ఇచ్చారు, అందుకే మేము వెంబడించాము. కానీ ఆమె ప్రతిసారి మా నుండి తప్పించుకుంది అని ఏడుస్తూ బదులిచ్చాడు. గుండెల్లో ఆగ్రహం ఆవేశంతో నిండిన ఒక గొంతుతో లియో గర్జించాడు. ఎవరు? 6.3 అడుగుల ఎత్తు, దృఢమైన శరీర సౌష్ఠవం, ఎదుటివారిని శాసించే గొంతు, సూర్యుడిలా మెరిసిపోయే చర్మము, అతని కోసమే తయారు చేసినట్టున్న సూటు, సూదిలాంటి చూపు, శరణు వేడుకునే వాళ్ళు పట్టుకునే విధంగా ఉన్న పొడవైన కాళ్ళు, వాటికి కొసమెరుపులా ఉన్న బూట్లు. అతన్ని చూసి నోట్లోంచి నిజం తప్ప అబద్ధం చెప్పడానికి ధైర్యం కూడా చేయలేరెవరు. ఇతను కూడా అందుకు మినహాయింపు కాదు. అది భరద్వాజ్ గారి భార్య మిస్సెస్ ఛాయావత్స సార్. ఎవరో ఆమె దగ్గరగా ఉండేవాళ్ళే ఇలా చేసుంటారనుకున్నాడు. కానీ అది భరద్వాజ్ భార్య అని ఊహించలేదు లియో. ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు. వీలైనంత త్వరగా ఆమెను తన దానిని చేసుకోవాలనుకున్నాడు. అక్కడ ఉండే ప్రతి క్షణము ఆమెకు గండమే అని అర్థమైంది. జేమ్స్ సార్, మిస్ లిల్లీ గురించి మీరు అడిగిన వివరాలు ఒక ఫైల్ లియోకి అందించాడు. ఆమె గురించి, ఆమె తండ్రి నిస్సహాయత స్థితి గురించి చదువుతుంటే లియో మనసు ఉద్వేగభరితంగా అవుతుంది. చిన్నప్పటి నుండి తన ఇంటిలో తననే పని మనిషిని చేసిన వారి గురించి తలుచుకుంటే అతని గుండె అగ్ని పర్వతాన్ని తలపిస్తూ ఉంది. కట్ చేస్తే హైదర్ విల్లా. మిస్టర్ భరద్వాజ్ తలుపు తట్టి తన కూతురు గదిలోకి వెళ్ళాడు. అతని మొహం చూస్తేనే అర్థమవుతుంది అతను ఏదో అడగడానికి వచ్చాడని. లిల్లీ నవ్వుతూ, నాన్న, మీరు నాతో ఏదైనా చెప్పడానికి వచ్చారా? నన్ను ఏమైనా అడగాలా అని ప్రశ్నించింది. మిస్టర్ భరద్వాజ్, నువ్వు కనీసం అతని ఫోటో అయినా చూసావా లేదా? లిల్లీ తలదించుకుంది. మిస్టర్ వత్స, రేపు ఉదయానికి నీ సమాధానం నాకు కావాలి. బాగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు అని చెప్పి లిల్లీ సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తన తండ్రికి ఏం చెప్పాలో తెలియని దీర్ఘాలోచనలో పడింది లిల్లీ. చిన్నప్పటి నుండి దురదృష్టం మాత్రమే ఉన్న తన జీవితంలో ఈ పెళ్ళి అదృష్టమా, దురదృష్టమా? అసలు ఆ లియో ఎలా ఉంటాడు? నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటే తన కలలు తీరుతాయా? ట్రింగ్ ట్రింగ్. తన ఆలోచనలకు ముగింపు పలుకుతూ తన ఫోను రింగ్ వినిపించింది. అది ఒక కొత్త నెంబర్. లిల్లీ ఫోన్ ఎత్తి గౌరవంగా అడిగింది, హలో, ఎవరు మాట్లాడుతున్నది? ఎవరై ఉంటారు? నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం.
హాయ్ హలో నమస్తే, నేను మీ ఉమా మహేశ్వరి. నేను మీకు చెప్తున్నాను ప్రతిలిపి నుండి హద్దులు లేనిది ప్రేమ 4వ భాగం రిటర్న్ బై పైడిమర్రి సురేశ్రావణి. మన కథలోకి వెళ్ళబోయే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి రొమాంటిక్ కథల్ని హాయిగా వినేయండి. ఇక మన కథలోకి వెళ్ళిపోదామా. లిల్లీ, అవును, ఆమెను చాలా రోజులుగా అదే నలుగురు వ్యక్తులు వెంబడిస్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఎన్నిసార్లు తను తప్పించుకోగలదు? ఎందుకు ఆమె ఆలోచించడం లేదు? తన సవితి తల్లి పెట్టిన బాధలకి ఆమె ఆలోచన శక్తినే మర్చిపోయింది.